రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. సోము వీర్రాజు గారు ఇవాళ విశాఖపట్నంలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ మీద మనతో చర్చలో గంగాధర్ గారు కంటిన్యూ అవుతున్నారు. అండ్ బీజేపీ నుంచి చందు సాంబశివరావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సాంబశివరావు గారు నమస్కారం. హలో, నమస్కారం అండి వెంకటేష్ గారు. సాంబశివరావు గారు బాగున్నారా? వెంకటేష్ గారు నమస్కారం అండి. బాగున్నాను సార్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. డాక్టర్ గంగాధర్ గారికి కూడా నమస్కారం అండి. గంగాధర్ గారు కంటిన్యూ అవుతున్నారు. రైట్, సాంబశివరావు గారు ముందుగా అంటే పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ప్రత్యామ్నాయం బీజేపీయేనా అని సోమవీర్రాజు గారు చెప్పిన దాని మీద ప్రత్యామ్నాయం బీజేపీయేనా అనేది ఒక అంశము. కానీ ఇక్కడ మాట్లాడిన దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాజధాని మీద కేంద్రం జోక్యం అని అందరూ అడుగుతున్నారు కదా, దానికి ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఏమన్నారంటే అసలు అవినీతికి పాల్పడిన పార్టీని వదిలేసి మా వెంట పడ్డారేంటి అని అంటారు. అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ రెండు పార్టీలు వాళ్ళకి నచ్చిన పని ఏదో చేశాయి. కానీ కేంద్రం జోక్యం ఎందుకు చేసుకోదు అని అడగడంలో తప్పే ఉంటుంది అనేది ఒక పాయింట్ నాకు అర్థం కాలేదు. మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే తీసుకుంటాం. వెల్, వెంకటేష్ గారు సార్, ఐ థింక్ ఈ ప్రశ్నకి చాలాసార్లు సమాధానం చెప్పారు, చాలామంది సమాధానం చెప్పారు. చివరికి మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారు కానివ్వండి, ఇక్కడ ఇప్పుడు సోమవీర్రాజు గారు కానివ్వండి, వీళ్ళు కూడా పదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కన్సిస్టెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమని, ఎక్కడ రాజధాని ఉండాలి, రాజధాని ఎలా ఉండాలి, రాజధాని ఏ మేరకు ఉండాలి అనే అంశాలు క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అప్పుడు కూడా కేంద్రం మీరు ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు అనే అవకాశం కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా కేంద్రానికి చెప్పాల్సిన అవసరం కానీ లేదు. అని చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సరే, ఇన్వైట్ చేశారు, వస్తారు, అదంతా కూడా కట్టసి. అధికారికంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశం అది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశము అనే దాంట్లో వివరణ ఇవ్వటం కోసం ట్రై చేస్తున్నాము. ఐ హోప్ దట్ మేక్స్ సెన్స్. ఇక రెండో అంశం ఏంటంటే, అయినప్పటికీ ఇక్కడ ఏదన్నా అన్యాయం జరుగుతుంటే మీరు చూస్తూ కూర్చుంటారా అనేదానికి ఐ థింక్ ద ఆన్సర్ ఇస్ డెఫినెట్లీ చూస్తూ కూర్చోరు. ఆ సందర్భం వచ్చినప్పుడు దాని మీద డెఫినెట్గా కేంద్రం కూడా జోక్యం చేసుకుంటుంది. దేని విషయంలో, రాజధాని ఎక్కడ, ఎలా ఉండాలి, ఎంత మేరకు ఉండాలి అనేది కాదు, దానికి అసోసియేటెడ్గా ఏదన్నా అన్యాయాలు జరిగితే. ఇక్కడ అసోసియేటెడ్గా ఏం అన్యాయం జరిగింది? 29,000 మంది రైతులకి వాళ్ళు ప్రభుత్వానికి నమ్మి భూములు ఇచ్చారు కాబట్టి, ఒక కాంట్రాక్ట్లో ఉన్నారు కాబట్టి, ఆ కాంట్రాక్ట్ వైలేట్ అవుతుందనే భయం అందరిలో వచ్చేసింది కాబట్టి ఆ విషయంలో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ జోక్యం చేసుకుంటుంది. ఆ విషయంలో డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మనందరం కలిసి వెళ్ళి అడగాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఇక్కడ పార్టీ అన్నా ప్రభుత్వం అన్నా కానీ ఈ విషయంలో రెండిటికీ అవకాశం ఉంటుంది, రెండు కూడా కలుగు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ రెండు ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఈ రెండింటిని కలిసి మాట్లాడుకుంటే మనకు కొద్ది గందరగోళంగా అనిపిస్తుంది. రాష్ట్రంలో రాజధానులు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనేది మాత్రం క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశము. దీనికి సంబంధించి ఏమన్నా వైలేషన్స్ జరిగితే డెఫినెట్గా కేంద్రము జోక్యం చేసుకుంటుంది. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కూడా రైతుల కోసం, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ కోసం పోరాటం చేస్తుంది. ఇక రెండోది, ఇంకోటి కూడా మనం క్లారిటీ ఇస్తున్నాం. ఏమని, రాజ్యాంగం చేసుకుంటుంది, రాజ్యాంగంలో ఉండే న్యాయ సూత్రాలు కేంద్రం కూడా రాజ్యాంగ పరిధిలోనే పనిచేస్తుంది కాబట్టి కేంద్రానికి కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అన్యాయం జరుగుతున్నప్పుడు కేంద్రం చూస్తూ నేను అదే అంటున్నా. కేంద్రమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాయి. కానీ ఎక్కడైనా రాజకీయపరమైన ఆలోచనలు, రాజకీయపరమైన ప్రయోజనాల కోసం సమ్ టైమ్స్ రాష్ట్రాలు వేరే నిర్ణయాలు తీసుకున్నా, లేకపోతే కేంద్రాలు చూడనట్టు వదిలేసిన రాజ్యాంగం అనేది ఒకటి చూస్తూ ఊరుకోదు కదా. అది ఎట్లాగో ఇప్పుడు అదే కనపడుతుంది, ఆంధ్రప్రదేశ్లో అదే కనపడుతుంది. రాజ్యాంగం తన పని తను ఖచ్చితంగా చేస్తుంది. అయితే ఇక్కడ సోమవీర్రాజు గారు చెప్పింది అంటే మనతో జాయిన్ అయ్యారు
బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు కూడా జాయిన్ అయ్యారు. రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు ఫాలో అయ్యే ఉంటారు సోము వీర్రాజు గారి ప్రెస్ కాన్ఫరెన్స్. చాలా విషయాలు అంటే రాష్ట్రంలో అభివృద్ధి, ఇలాంటి రాజకీయాలు కాకుండా ఒక నిర్మాణాత్మకమైన అభివృద్ధి ద్వారానే బీజేపీ ప్రజల మన్ననలో చూరగొంటుంది అని చాలా చెప్పే ప్రయత్నం చేశారు. ఇళ్లకు సంబంధించి కానీ 24/7 పవర్ కానీ రోడ్స్ కానీ తర్వాత ఇంకా చాలా రకాల రైతులకు ఇచ్చే కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇచ్చే ఇవి కానీ చాలా రకాల ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ కీలకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ ఏంటంటే రాజధాని అంశం. రాజధాని అంశంలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, మీరు అసలు తప్పు చేసిన వాడిని వదిలేసి మీరు జోక్యం చేసుకోండి మా వెంట పడతారు ఏంటి అనేది ప్రజల్ని అడిగారు ఆయన. ప్రజలకు కూడా ఒక సలహా ఇచ్చారు, ముందు వాళ్ళని చూడండి, వాళ్ళ సంగతి ఏంటో చూడండి అని చెప్పి ప్రయత్నం చేశారు. తర్వాత పాయింట్ చాలా క్లియర్గా, చంద్రబాబు నాయుడు 7,000 కోట్లు పెట్టాను అన్నారు, ఎక్కడ పెట్టారు ఆ 7,000 కోట్లు అని అడగాలి, ఆయన చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఎజెండా తీసుకోవాలి. 7,000 కోట్లు చంద్రబాబు ఎక్కడ పెట్టాడో అడగాలి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అది ఎజెండాగా తీసుకోవాలని ఆయనకు కూడా ఒక హింట్ ఇచ్చారో, సలహా ఇచ్చారో, లేకపోతే బాధ్యతను గుర్తు చేశారో అది వీర్రాజు గారి అంతరంగానికి తెలుసు, నాకు తెలియదు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు? నేను మామూలుగా మా వీర్రాజు గారు అంటే నాతో పాటు ఎమ్మెల్సీ, ఆయన చాలా సీనియర్ లీడర్, కొంచెం లాజికల్ గా మాట్లాడతారని అనుకున్నా కానీ ఈ 2 అంశాల్లో మరి ఏంటో ఆయన అసలు ఆ ప్రశ్నలకు అర్థం ఏంటో, 7,000 కోట్లు ఎక్కడ పెట్టామని క్లియర్ గా కళ్ళకి అక్కడ కట్టినటువంటి బిల్డింగ్లు, రోడ్లు, డెవలప్మెంట్, రాజధాని రోజు చూస్తున్నారు, న్యాయస్థానం ఉంది, ఆయన కూర్చుని మాట్లాడే శాసన మండలి ఎక్కడదే, ఏ వేల కోట్ల నుంచి వచ్చింది, ఆ ఎదురుగా ఉండే సెక్రటరేట్ ఎక్కడదే, జగన్ గారు కూర్చున్నది, ఇవన్నీ ఆ 7,000 కోట్ల పార్టే కదా. అపార్ట్మెంట్లు, అదే హౌసెస్, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది, హైకోర్టు జరిగింది. ఆ 7,000 కోట్లు ఏమైనాయి అని ప్రభుత్వానికి నీకు చెప్పడం అవసరం లేదు, ప్రభుత్వానికి తెలుసు. మొన్న బొత్స సత్యనారాయణ గారు కూడా వెళ్ళి ఏం చేయాలని ఆ బిల్డింగ్లు ఎక్కలేక ఆయన అంత ముందు కూడా ఇక్కడేముంది శ్మశానం ఏంటది ఇది చూపెట్టారు, మాయాజాలం చూపెట్టారు, అవన్నీ కూడా ఆయన అంటే కూడా సరే ఆయన నిజమైన బిల్డింగ్ లో కాదో మీరు ఒకసారి ఎక్కి దూకి చూడండి ఇది కూడా మా ఉమా గారు అన్నాడు. సరే అవన్నీ వేరే విషయం. ఆ 7,000 కోట్లు ఖర్చు పెట్టాం, అది ప్రజలకు తెలుసు, మొత్తం దేశం, ప్రపంచం, రాష్ట్రం అందరికీ తెలుసు. నెంబర్ 2, మేమేదో ఏదో రైతు సమ్మాన్ యోజన కింద ఇచ్చాం అయ్యి అంటున్నారు. మరి నాకు ఎక్కడ మోడీ గారు బొమ్మతో మోడీ గారు కేంద్ర ప్రభుత్వాన్ని చూడలే. జగనన్న చేదోడు, జగనన్న అంటే అది కాదు. సారీ రాజేంద్ర గారు అడ్డుపడుతున్నాను అనుకోవద్దు, అది డిఫరెంట్ టాపిక్. అట్లా అనుకుంటే మీరు కూడా ఇళ్ల మీద ఏమి మోదీ గారి బొమ్మలు వేయలేదు కదా, అది కేంద్ర డబ్బులే కదా అవి కూడా. కాబట్టి అది ఇష్యూ, సెపరేట్ ఇష్యూ. అది ఈ రోజు గురించి మాట్లాడుతున్నాం, నేను మాట్లాడేది ఈ రోజు గురించి. మా హిస్టరీ మాట్లాడదాం అంటే మాట్లాడు, అందుకని ఆ టాపిక్ వద్దు. రాజధాని కన్ఫర్మ్ ఏం అవదా అంటున్నా. కాదన్నా, మీరు 2 ప్రశ్నలు వేశారు. ఒకటి రాజధాని 7,000 కోట్లు, 2 ఆయన మేము అభివృద్ధి చేసి వస్తున్నా, దాంట్లోకే వస్తున్నా, మేము అభివృద్ధి చేస్తున్నాం, చేసి ప్రజల మనసు గెలుస్తాము, మాకేంటి సంబంధం రాజధానితో అంటున్నాడు. నేను ఆ సబ్జెక్ట్ లోకి వచ్చే ముందు ఆయన వివరణ ఎక్కడ కనబడట్లా. అన్ని జగనన్న చేదోడు, జగనన్న ఆసరా, జగనన్న వాటా ఇవే కనబడుతున్నాయి. సో ఇక్కడ జగన్ గారికే పేరు వస్తాను కనుక అసలు వీర్రాజు గారు ఫస్ట్ ప్రశ్నించాల్సిన ప్రశ్న ఏంటంటే, అయ్యా మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని తీసుకెళ్లి నువ్వు రైతు భరోసా కింద 12,500 కోట్లు ఇస్తున్నావేంటి? అందులో 6,500, అదే 12,500 రూపాయలు, అందులో 6,500 మేము ఇస్తున్నాం. కానీ ఆయన ప్రశ్నించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. అది వదిలేసి ఈ 7,000 కోట్లు ఏమన్నా అవినీతి జరిగిందేమో చూడండి, అక్కడ ఏమన్నా కట్టలేదేమో చూడండి అని లాజిక్ బేసు, అందులో సత్తా విషయం లేనటువంటి ఆరోపణలు చేయటం, అవినీతి చేసిన వాళ్ళని వదిలేసి మా ఆయన కలపడతారు ఏంటని ప్రజల్ని ఆయన అడగటం. మేము అవినీతి చేస్తుంటే మీరు చెప్పనవసరలా, వీర్రాజు గారు చెప్పనవసరలా, ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో స్పీడ్ అయ్యేవాడు, చేసి ఈ పార్టీకి కేసులు బుక్ చేసి అన్ని చేసేవాడు. ఇవన్నీ పాపం ఈ చిన్న చిన్న అల్ప విషయాలు పట్టుకుని ఆయన అలరయ్యేవాడు కాదు, పెద్ద విషయాన్ని పట్టుకుని చేసేవాడు. ఇక అసలు విషయంలోకి వద్దాం. రాజధాని మాకు సంబంధం లేదు, 3 క్యాపిటల్స్ మాకు సంబంధం లేదు,
ప్రత్యేక హోదా సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ సంబంధం లేదు, లేకపోతే మీడియా స్వేచ్ఛ సంబంధం లేదు, అసలు ఏ సంబంధం లేదు. ఎస్ కరెక్టే, ఈ రాష్ట్రంతో మీకేం సంబంధం లేదు. జీవీఎల్ నరసింహారావు ఈ రాష్ట్రానికి ఏం చేయదు, లేకపోతే ఇంకో ఎంపీలు ఉండ ఏం చేయదు. ఓకే, ప్రజలు కూడా మేమనుకుంటున్నాం అంటే బీజేపీకి మాకు సంబంధం లేదు, బీజేపీ ఢిల్లీ వాళ్ళ పార్టీ, ఢిల్లీ పార్టీ ఈ రాష్ట్రానికి సంబంధం లేదు. సోము వీర్రాజుని కాదు కదా, అమిత్ షా గారిని తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని చేసిన 0.001 కంటే ఎక్కువ ఓట్లు పడవు వాళ్ళకి ఇలా మాట్లాడితే ప్రతిదీ. ఎందుకంటే నిన్న జీవీఎల్ గారు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది. మామూలుగా రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే జరుగుతాయనంటే అది ఆత్మహత్య జీవీఎల్ గారు ఒక్కడు చాలు. పాపం మా సోము వీర్రాజు గారు ఎంత కష్టపడి పార్టీని ఎంత భుజానేసుకెళ్ళి లాక్కెళ్ళి మా చంద్ర సాంబశివరావు గారు లాంటి వాళ్ళని ఇంకోళ్ళు 10 మందిని కూడగట్టి 10 ఓట్లు తెద్దామన్నా ప్రశాంతంగా జీవీఎల్ నరసింహారావు గారు వారానికి 1-2 రోజులు వాళ్ళు చచ్చిపోతారో చంపబడతారో అది వాళ్ళకి సంబంధించిన అంశం. వాళ్ళ పార్టీ హత్య చేసుకుంటుందో ఆత్మహత్య చేసుకుంటుందో అనేది పదం వాళ్ళ బీకే గారు, నేను ఘాటైన పదం వాళ్ళ, నేను మామూలుగా రాజకీయాల్లో ఉండవు సూక్తి చెప్తాను. అదే రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయనేది రాజుల కాలం నుంచి ఉన్న నానుడే, అది వాస్తవం కూడా, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే సరే జీవీఎల్ గారు సోమవీర్రాజు గారు ఏం చేస్తారా, సోమవీర్రాజు గారు జీవీఎల్ గారు ఇవన్నీ ఇంటర్నల్ విషయాలు, ఆ పార్టీకి సంబంధించింది. ఇక్కడ ఆలోచించాల్సింది అన్న వినండి అన్న దయచేసి అన్న, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి తెలుగుదేశం ఏం చేసింది, వైసీపీ ఏం చేస్తోంది, బీజేపీ ఏం చేసింది, బీజేపీ ఏం చేస్తోంది. ఇక్కడ బీజేపీకి మాత్రం 2 వర్తిస్తాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో భాగస్వామిగా ఏం చేసింది, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఏం చేస్తుంది. 2 పాత్రలు ప్లే చేయాల్సి ఉంటుంది భారతీయ జనతా పార్టీ. అందు గురించి వాళ్ళు దాని మీద పదే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అందుకే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరి దాని మీద స్ట్రెస్ చేసి చెప్పారు సోము వీర్రాజు గారు, ఎవరెవరు ఏం చేశారు, ఎవరిని ఏం అడగాలి, ఎవరెవరికి ఏ బాధ్యత ఉంది అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఒక్కసారి ఆయన ఏమన్నారో అమరావతికి సంబంధించి అది విన్న తర్వాత గంగాధర్ గారు అండ్ మిగతా వాళ్ళ అనాలిసిస్ తీసుకుంటాను. ఒకసారి బయట విందాం వారు ఏమన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక అంశాన్ని ప్రశ్నిస్తున్నా. 7,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా అమరావతికి, ఏం చేశారు 7,000 కోట్లు? ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు కేంద్రం కలెక్ట్ చేసుకోదా, కేంద్రం కలెక్ట్ చేసుకోదా? రైతులు కూడా ఇది అడుగుతున్నారు. పార్టీ ఏం చెప్తుంది? రైతులకి ఆ భూములు పంచండి. 64,000 ప్లాట్ని కనీసం రాళ్ళు వేసి, ఆ బాబు రాళ్ళు వేయలేదు, ఈ బాబు ఇంకా రాళ్ళు వేయలేదు, మీరు రాళ్ళన్నీ వేసి 64,000 ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేయండి అని భారతీయ జనతా పార్టీ ఇంత స్పష్టంగా చెప్తుంటే 9,000 ఎకరాలు మిగిలింది, దాన్ని అభివృద్ధికి మీ ప్రణాళిక నేటని ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఆ ప్రభుత్వం చేయకపోగా ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే కేంద్రం ఆలోచనటి. చంద్రబాబు నాయుడు రష్యా అంటే, అమెరికా అంటే, జపాన్ అంటే, సింగపూర్ అంటే, చైనా అంటే కేంద్రం ఏమన్నా అందండి వేళ? పోని కట్టేరా 7,000 కోట్లు అయిన తర్వాత? అసలు ఈ 7,000 కోట్లు ఏమైనా ఈ జగన్ చంద్రబాబు నాయుడు గారు అడగాలి. మీరు ఎజెండా అది చెయ్యాలి. చెప్పండి ప్రసాద్ గారు. కేంద్రం ఏమంటుంది, రాజధానిలో రైతులు మమ్మల్ని అడుగుతున్నారేంటి ఇవన్నీ సరే. స్పష్టంగా తిరుపతి వచ్చి ప్రధానమంత్రి మోడీ గారు ఢిల్లీని తలదన్నే రాజధానిని అమరావతిలో కట్టి పెడతానన్న తర్వాత మేము రాజధానిలో ఎలా మోడల్ అని చూస్తుంటే ఆయన సూచన కూడా చేశారు చంద్రబాబు గారు, మీకు కూడా గుర్తున్నాం. ఇస్తాంబుల్ ఏదో దేశం వెళ్ళి అక్కడ రాజధాని చూడండి బాగా కట్టారని ఆయనే సూచన. కరెక్ట్ ఇస్తాంబుల్. సో ఆయన బాధ్యత ఉందని ఆయన చెప్తే అసలు ఇక్కడ విషయము నాకు తెలిసి ఏంటంటే ఎక్కడో ఏదో లాజిక్స్ మిస్ అవుతున్నారు. అప్పుడు నువ్వు అన్నావు కదా నువ్వు ఎందుకు జోక్యం చేసుకోవని మీరు, వాళ్ళకేం పని ఇక్కడ చేసుకోవడాకని వారు,
మాకేం పని ఇక్కడ చేసుకోవడానికి రాజ్యాంగంలో లేదు కదా, కేంద్రంకి ఏం సంబంధం అని వారు ఇష్యూ అది కాదు. గంగాధర్ గారు ఓకే, ప్రజలకు కూడా సంబంధం లేదు. అది ప్రజలు సార్ అది ప్రజలు బీజేపీ చూసుకుంటారు, అది నాకు సంబంధం లేదు. ప్రజలు బీజేపీ చూసుకుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే గంగాధర్ గారు, ఇక్కడ అమరావతిలోనే రాజధాని కంటిన్యూ అవుతుందా లేదా అన్నది ఇష్యూ. రైతులకి ప్లాట్లు ఇచ్చారా లేదా అన్నది ఇష్యూ కాదు. 7,000 కోట్లు ఏం చేశారు అని అంటే ఎస్, డెఫినెట్ గా 7,000 కోట్లు ఏమన్నా అవినీతి జరిగిందా, 7,000 కోట్లు పెట్టి ఇష్టారాజ్యంగా దోచేశారా, కమిషన్లు కొట్టేశారా, ఓకే డెఫినెట్ గా మీరు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, కేంద్రం జోక్యం చేసుకోవచ్చు. అందులో కూడా నేను అంటున్నా, అందులో కూడా కేంద్రం జోక్యం చేసుకోవచ్చు. అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నాడు పీడీ అకౌంట్లో స్కామ్ అని అనలేదా అప్పుడు బీజేపీ? అందుకదా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఈ 7,000 కోట్ల రూపాయలు 9,000 కోట్ల రూపాయల్లో కూడా ఒకవేళ మిస్అప్రాపరేషన్ జరిగితే కేంద్రమో రాష్ట్రమో ఎజెండాగా పెట్టుకుని దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి పోలవరంలో కూడా చేయొచ్చు ఇన్వెస్టిగేషన్. ఎవడొద్దన్నాడు? ప్రజల సొమ్ము, అది ఎవడబ్బ సొమ్ము కాదు కదా, డెఫినెట్గా. కానీ ఇక్కడ ఇష్యూ, నా పాయింట్, అమరావతిలో రాజధాని ఉంటుందా ఉండదా, అది కదా టాపిక్. ప్లాట్లు కోట్లు కాదు కదా గంగాధర్ గారు. మీకు అంటే లాజిక్ కరెక్టేనా నా పాయింట్? వెంకటకృష్ణ గారు సార్, ఈ రాష్ట్ర విభజనకు సంబంధించి ఆ ముందు గాని, విభజన సందర్భంలో గాని, ఆ తర్వాత గాని ఏ ఇతర పార్టీ కంటే కూడా బీజేపీ పార్టీకి ఎక్కువ బాధ్యత ఉన్నది. బీజేపీ పార్టీ ఎక్కువ ద్రోహం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. ఇది స్పష్టంగా చెప్పుకోవాలి. 1997లో కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలు తీర్మానం చేసిన దగ్గర నుంచి రాష్ట్ర విభజన వైపుగా స్పీడప్ చేసిన దానిలో బీజేపీ పాత్ర చాలా ఉంది. కేంద్రంలో కూడా పదే పదే మీరు చేస్తారా లేకపోతే మేము చేయమా, మీరు చేస్తారా మేము వచ్చి అధికారంలోకి వచ్చి చేస్తాం, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడారు వాళ్ళు. రాష్ట్ర విభజన కానీ ఆ విభజన సందర్భంగా ప్రత్యేక హోదాకి వాళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. మేమే ప్రపోజ్ చేశాము, వెంకయ్యనాయుడు గారే చేశారు. కానీ వాస్తవానికి కేబినెట్ లో అంతకు ముందే జరిగిన నిర్ణయాన్ని వీళ్ళు రాజ్యసభలో మోనో యాక్షన్ చేశారు. అంతే, 5 ఏళ్లు కాదు 10 ఏళ్ళు అని చెప్పి ఏళ్లు చూపిస్తూ హడావుడి చేశారు కదా. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు జరపాల్సినటువంటి బాధ్యత, ప్రత్యేక హోదా అమలు జరపాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించి అమలు జరపాల్సిన బాధ్యత ఎవరిది? విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు అవన్నీ కూడా మీరు ఆ రోజు ఆమోదించినటువంటి అంశాలే. ఆమోదించిన అంశాలని అమలు జరపడంలో మీకు బాధ్యత లేదా? అది బాధ్యత ఎవరిది? అట్లాగే విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది కొన్ని వివాదాస్పదమైన అంశాలు. అవి 9-10 షెడ్యూల్ సంస్థలకు సంబంధించింది కావచ్చు, ఉద్యోగుల విభజనకు సంబంధించింది కావచ్చు. కొన్ని విషయాలు వివాదాస్పదమైనప్పుడు వాటిని కేంద్రం జోక్యం చేసుకొని పరిష్కరించాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు జోక్యం చేసుకోకపోవటం, ఇంతకాలం ఈ రాష్ట్ర ప్రజలకి బీజేపీ చేసిన ద్రోహం చాలా ఎక్కువ. మరి మీకు రాజధాని గురించి మీకు సంబంధం లేకపోతే, కేంద్రానికి సంబంధం లేకపోతే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం తెలంగాణ హలో తెలంగాణ హైదరాబాద్ తెలంగాణకి రాజధానిగా ఉంటుంది, 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఎందుకు ప్రకటించారండి? కేంద్రం ఎందుకు తీసుకుంది ఆ నిర్ణయం? తర్వాత ఒక కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు? కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో అధ్యయనం చేసి అది ఇచ్చిన సూచనల మేరకు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఎందుకు చెప్పారండి? తర్వాత ఆ కమిటీ సూచనల మేరకు చేశారా లేదా, తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా తప్పులు చేశారా లేదా, పొరపాట్లు నిర్ణయాలు అందరినీ కాన్ఫిడెన్స్ లో తీసుకుని చేశారా లేదా, అది వేరే విషయం, అది వేరే చర్చ. వాళ్ళు చాలా ఏకపక్షంగా వెళ్ళిపోయినారు. వాళ్ళు టోక్యో అన్నారు, చికాగో అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. మధ్యలో మోడీ గారు దూరి మళ్ళీ ఇస్తాంబుల్ అన్నారు. ఇవన్నీ జరిగినాయి. మోడీ గారు ఢిల్లీని మించిన ఢిల్లీని తలదన్నేటటువంటి రాజధానిని నిర్మించుకోండి అని చెప్పి మాట్లాడి ఆయన శంకుస్థాపనకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వచ్చి మీరు ఆ శంకుస్థాపన చేయడంతో పాటు ఒక 2,000 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా రాజధాని నిర్మాణానికి. మరి ఎందుకు ఇచ్చినారు? మీ బాధ్యత లేకపోతే ఎందుకు ఇచ్చినారు? డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కనీసం డబ్బులు ఇచ్చినప్పుడన్నా ఆ బాధ్యత ఉండదా? ఇకపోతే మొన్న కేంద్రం అఫిడవిట్ సమాధానంలో ఏం చెప్పిందంటే, అంతకుముందు నోటిఫికేషన్ విషయం ప్రస్తావించింది. మొన్న చేసినటువంటి బిల్స్, మొన్న
ఇచ్చినటువంటి బిల్స్ సంబంధించి కేంద్రం సలహా తీసుకోలేదు, కేంద్రాన్ని సంప్రదించలేదు అని మాత్రం స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో మొన్న 3 రాజధానులకు సంబంధించిన విషయంలో కేంద్రం సలహా తీసుకొని చేయలేదు ఆ మాట, ఆ నిర్ణయం అని చెప్పారు. ఇవాళ సోము వీర్రాజు గారు ప్లాట్ల గురించి మాట్లాడతారేంటి? ప్లాట్లకి నువ్వు ఇచ్చినా, ఆయన ఇచ్చినా, టీడీపీ వాళ్ళు ఇచ్చినా, వైసీపీ వాళ్ళు ఇచ్చినా ఆ ప్లాట్లకి విలువ ఎప్పుడు వస్తుంది? అక్కడ రాజధాని ఉంటేనే వస్తుంది. పొలిటికల్ రాజధానిని నువ్వు డిస్టర్బ్ చేసేసి, స్కాటర్ చేసేసి, ఎడారిలో ప్లాట్లు ఇస్తామంటారేంటి? అక్కడ విలువ లేకుండా చేసేసి, దానికి విలువ లేకుండా చేసేసి ప్లాట్ల గురించి మాట్లాడతారేంటండి? ఆ ప్లాట్లకి విలువ ఎప్పుడు వస్తుంది? అక్కడ రాజధాని కొనసాగినప్పుడే వస్తుంది ఖచ్చితంగా. ఇక అవినీతికి సంబంధించి 7,000 కోట్లు ఏమైనాయో కనుక్కోమంటున్నారు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసినారు? మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కదా, వాళ్ళని తీసుకెళ్ళి మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు చేసుకున్నారు కదా, మరి అప్పుడు మీకు బాధ్యత లేదా? ఆ 7,000 కోట్లలో అవినీతి జరిగితే ఆ అవినీతిలో మీరు భాగస్వాములు కాదా? మీ పాత్ర ఉండదా? చెప్పండి. ఇప్పుడు అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి ఇవాళ వైసీపీ చేసేటువంటి ప్రధానమైన ఆరోపణ. ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? ఇన్వెస్టిగేట్ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించండి. అట్లాగే ఇప్పుడు విశాఖపట్నంలో ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి వార్తలు వస్తున్నాయి, మాట్లాడుతున్నారు. దాని గురించి కూడా ఇన్వెస్టిగేట్ చేసి దోషుల్ని శిక్షించండి. అంతేగాని రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితిని, ఒక గందరగోళ పరిస్థితిని, రాజధాని చుట్టూతో జరుగుతున్నటువంటి గందరగోళం మూలంగా ఏర్పడినటువంటి పరిస్థితిని మీరు సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనేది ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు ఎవరిని ప్రశ్నించాలో వాళ్ళని ప్రశ్నిస్తారు ఖచ్చితంగా. మమ్మల్ని అడుగుతారేంటి, అవినీతి చేసిన వాళ్ళు కాకుండా అని మాట్లాడుతున్నారు. మీరే ప్రధాన కారకులు. విభజన దగ్గర నుంచి, విభజన నిర్ణయం దగ్గర నుంచి, విభజన సందర్భం కానీ, విభజన తర్వాత కానీ జరిగినటువంటి అనేక అంశాల్లో, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆటంకపరిచినటువంటి అంశాల్లో ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన చట్టంలోని హామీలు బుందేల్ఖండ్ తరహా సింపుల్ గా గంగాధర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ సాంబశివరావు గారు, సింపుల్ లాజిక్. అమరావతిని బతికిస్తే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక వెలుగు వెలుగుతుంది. అధికారం గురించి నేను మాట్లాడడంలా. అమరావతిని బతికిస్తే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక వెలుగు వెలుగుతుంది. అమరావతిని చంపేస్తే భారతీయ జనతా పార్టీ ఇబ్బందులు పడుతుంది. ఇదేదో అతడు సినిమాలో బాజిరెడ్డి శివారెడ్డి టైప్ అన్నమాట. శివారెడ్డి లేకపోతే బాజిరెడ్డి సీఎం అవుతాడు, శివారెడ్డిని చంపితే బాజిరెడ్డి హంతకుడు అవుతాడు. సింపుల్ లాజిక్. ఇది కూడా అంతే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సోము వీర్రాజు గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత మొదటి రోజు నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చాలా కేటగిరికల్గా అమరావతి రాజధాని చెప్పారు. బహుశా రెండో రోజు అనుకుంటా రైతులు వారిని వెళ్ళి కలిసి అభినందించారు. అమరావతి ప్రాంత రైతులు వెళ్ళి అభినందించారు. అభినందించినప్పుడు కూడా వారి మీ ఆవేదన నాకు అర్థమైంది. మీరు ఒకటే పెట్టుకోండి, అమరావతిలోనే రాజధాని ఉంటుందని కూడా చెప్పినట్టుగా రైతులు చెప్పారు. అక్కడ ఇన్ హౌస్, అది బిట్వీన్ 4 వాల్స్ మనం ఉన్నాం కదా, రైతులు చెప్పిన మాట చెప్తున్నాను. ఒకవేళ అంత తప్పు ఉంటే అది సోము వీర్రాజు గారు చెప్తారు, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఇక్కడ అంత క్లియర్గా ఇంత సింపుల్ లాజిక్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రగులుతున్న అంశం అనేది రాజధాని అంశం. రాజధాని అంశంలో మాకు సంబంధం లేదని చెప్పిన ఫోన్ ట్యాపింగ్ తప్ప ఒప్ప, అది నిజమో అబద్ధమో తెలియదు, ఆరోపణలు వచ్చాయి. మా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మాకున్న ఆధారాల ప్రకారం మేము కథనాలు ఇచ్చాం. కోర్టు మా కథనాలు అవసరం లేకుండానే విచారణకు స్వీకరించింది. అది కోర్టులో నడుస్తోంది, సబ్జుడీస్. దాని జోలికి నేను వెళ్ళడం లేదు. కానీ దాంట్లో ఇదేమో అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు, అందులో అడగకుండానే మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్లో అడగకుండానే. తర్వాత ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్తున్నారు. 3 ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలకమైన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి, చిన్న చిన్నవి సబ్సిడరీ. నో డౌట్ 24/7 కరెంటు ప్రాజెక్టుగా ఏపీని ముందు సెలెక్ట్ చేశారు. పీయూష్ గోయల్ గారు, చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న సంబంధాలు లేకపోతే కలిసి ఉన్న ప్రభుత్వాలు కాబట్టి చేశారు. మంచి రోడ్డు శాంక్షన్ చేశారు.
మంచి మిగతా రాష్ట్రాలతో సంబంధం లేకుండా దాదాపు 8 లక్షల ఇళ్ళు వెంకయ్యనాయుడు గారి చొరవతో 8 లక్షల ఇళ్ళు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఏం చేయలేదని అంటే వాళ్ళు మూర్ఖులు అవుతారు. బ్రహ్మాండంగా మంచి మంచి స్కీమ్స్ ఇచ్చారు, నో డౌట్. కానీ వికే గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్, గంగాధర్ గారు ఒక్క నిమిషం. గంగాధర్ గారు ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ మా ఇన్ బిట్వీన్. ఇలాంటి కీలకమైన అంశాలు అవి అన్ని రాష్ట్రాలతో జరిగితే కొంత ఎక్కువ చేసి ఉండొచ్చు, కానీ చాలా ఉన్నాయి చేయాల్సిన. విభజన చట్ట ప్రకారం పోర్టులు ఉన్నాయి, తర్వాత స్టీల్ ప్లాంట్ ఉంది, తర్వాత స్టీల్ ప్లాంట్కి 2 శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఇలాంటి కీలకమైన అంశాలతో మాకు సంబంధం లేదు అని అంటిముట్టనట్టుంటూ కొన్నిట్లో ఓపెన్గా చెబుతున్నప్పుడు ఆ 2 పార్టీల మీద ఎంత అవినీతి ముద్ర వేసినా సంబంధం లేని పార్టీ అనేదాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ప్రజలు ఎలా దగ్గర చేసుకుంటారో అర్థం కావట్లేదు. చిన్న బ్రేక్ తర్వాత దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్. ఆవేదన అసలు ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి సోమవీర్రాజు గారు ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా ఈ దీన్ని చాలా క్లారిటీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇవాళ కూడా చెప్పారు. ఏంటంటే ఈ అసంబద్ధమైన రాజకీయాలు, అవసరం లేని వివాదాలు లేపి వాటి చుట్టూ ప్రజల్ని తిప్పడం కంటే నిర్మాణాత్మకమైన అభివృద్ధిని సాధించడం ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలనేది బీజేపీ విధానం. అలాగే అవుతాం, అలాగే అవుతున్నాం అని చెప్పారు. నిజమే, కేంద్రం ఇచ్చే పథకాలను ప్రజల్లోకి ఇంతకుముందు తీసుకెళ్ళలేకపోయాం, ఆ విషయంలో మేము ఫెయిల్ అయ్యాం. ఇక నుంచి ఏమేం చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి కేంద్రం, అది చట్టంలో ఉన్నవి కావచ్చు, చట్టంలో లేనివి కావచ్చు, ఇతర రాష్ట్రాల కంటే అదనంగా కూడా ఈ రాష్ట్రానికి ఏమేం చేసాం, ఇంకా ఏమేం చేయాల్సినవి ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఏ అంశాల్లో ఫెయిల్ అయినాయి, అవి పోర్టులు గత ప్రభుత్వం ఏమైనా ఒక పోర్టు కట్టిందా, ఈ ప్రభుత్వం ఏమైనా ఒక పోర్టు కట్టిందా. నిజమే, ఆంధ్రప్రదేశ్కి ఇట్స్ అ స్టేట్ ఆఫ్ పోర్ట్స్, అటు ఎయిర్పోర్ట్లు ఇటు సీ పోర్ట్లు. ఆ రాష్ట్రానికి ఉన్నంత ఇది ఏ రాష్ట్రానికి లేదు. కానీ ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు? ఒక బందర్ పోర్టుకి ల్యాండ్ ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చి క్యాన్సిల్ చేసింది, ఇంకో పోర్టుకి ఏదో ఇస్తే కృష్ణపట్నంకి అది ఇస్తే అదేదో గందరగోళం చేసి పడేశారు. అంతా రివర్స్ ఇది కదా. ఇక్కడ ఇప్పుడు గత 1.5 yearగా నడిచే రివర్స్ వ్యవహారం. సో ఈ మొత్తంలో అభివృద్ధి ద్వారా ప్రత్యామ్నాయంగా మారతామనేది సోమవీర్రాజు గారు చెప్పిన లాజిక్. సాంబశివరావు గారు, ఎంతైనా కూడా అవునన్నా కాదన్నా మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినా అవి రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాకే వెళుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఒక అరచేయి అడ్డం పెట్టేసి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలను వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ 800 ఇస్తోంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం 2250 ఇస్తున్నట్టుగా చెప్పుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 800 చెప్పరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 800 ఇస్తోంది, మా ఈ మిగతా 1400 మాది అని చెప్పరు. అలాగే మొన్న కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు ప్రకటించింది కుటుంబానికి, తెలంగాణ ప్రభుత్వం 1500 ఇచ్చింది. అందులో కేంద్రం 1000 పోతే తెలంగాణ ప్రభుత్వం 500. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 రూపాయలే ఇచ్చింది. ఆ 1000 రూపాయలు ఎక్కడివి? కేంద్రానివే. కానీ అది చెప్పరు, అది ప్రజలకు తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు నేను చెప్పా ఈ విషయాలు, కానీ మీరు కూడా చెప్పలేదు, మీరు కూడా చెప్పుకోలేదు. ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి. అయితే అంత మాత్రాన, వీటిని చెప్పినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్లో బర్నింగ్ ఇష్యూస్తో మాకు సంబంధం లేదు అని తప్పించుకుని ఈ పథకాలను ముందు పెడితే ప్రజల్లో ఆదరణ వస్తుందా? ఓకే, వెంకటేష్ గారు సార్, అన్నగారు రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ గారు చాలా సుదీర్ఘంగా మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. కాబట్టి ఇక రెస్ట్ ఆఫ్ ద షో మీరు నాకే ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంకా కొత్త క్వశ్చన్లకి అవకాశం లేదు. ఇప్పటికే చాలా క్వశ్చన్లు ఉన్నాయి, ఓపికగా వినాలి. నేను చెప్తాను, నాకు అర్థమైంది చెప్తాను, భారతీయ జనతా పార్టీ విధానం చెప్తాను. ఇప్పుడు ఎక్కడ మొదలెద్దాం మనం? విభజన చట్టం దగ్గర మొదలయ్యొచ్చు, కానీ ఇక మరి గతం అమరావతి దగ్గరే మొదలెద్దాం, ప్రత్యేక హోదా దగ్గర మొదలయ్యొచ్చు కావాలంటే మీకు. దాంట్లోని ఓకే 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 సెలెక్టివ్గా కాదుగా. అంటే డాక్టర్ గారు ఏమంటారంటే దాంట్లో మేము చాలా పెట్టాం, ఆ తర్వాత ఏమైనా అంటున్నారు కదా. చట్టం కూడా రాయటం కుదరని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ
అస్తవ్యస్తంగా చట్టం రాసి మన మొహానేసినందువల్ల వచ్చిన తిప్పలు ఇవన్నీ, అంతకంటే ఏమీ కాదు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఉలిక్కిపడిపోయి నష్టం అంతా భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చిందంటే కూడా కరెక్ట్ కాదు. అసలు మీ చట్టంలో అన్ని పగడ్బందీగా ఉన్నట్టయితే మీరు ఉన్నట్టయితే ఆ చట్టంలో క్లారిటీ మనం నమ్ముకున్నటువంటి విత్ డ్యూ రెస్పెక్ట్స్ మీరేం అనుకోకపోతే చిన్న ఇంటరప్షన్ మీకు, అది కాంగ్రెస్ పార్టీ చట్టం అనరు, దాన్ని పార్లమెంటు చేసిన చట్టం అంటారు, అంతే. అదొక్కటే చెప్పదలుచుకున్నా నేను. మీకు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో రాసింది. ఓకే ఓకే, దట్స్ ఫైన్. ఓకే ఓకే, రైట్ రైట్. గంగాధర్ గారు చెప్పండి. యా, ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ రోజున జరిగిన చట్టం అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి, తప్పుల తడగ్గా ఉంది కాబట్టి పార్లమెంటే చేసింది. పార్లమెంటే అంటున్నాను, పార్లమెంట్ అతీతం కాదు కదా. ఆ చట్టం మీ ఆధ్వర్యంలో చేసిన చట్టం, మీ ఆధ్వర్యంలో వినండి సార్, నేను 20 నిమిషాలు ఆయన చాలాసేపు మీరు 20 నిమిషాలు మోనోలాగ్ చెప్పారు. మీరు 20 నిమిషాలు, ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ 8:45. చెప్పండి నవ్ ఇట్ ఈస్ 8:45. చెప్పండి సార్. నేను 25 నిమిషాలు ఓపికగా విన్నాను. చెప్పండి. యూ హ్యావ్ టు లిసన్ టు మీ. కాబట్టే దాంట్లో ఏ క్లారిటీ లేదు. కాబట్టి మనం దాని చుట్టూ ఇవాళ ఏ కోర్టుని ఆశ్రయించలేము, ఏ రాజ్యాంగం కూడా మనకు హెల్ప్ చేసే పరిస్థితులు లేదు. నంబర్ 1 అది మనం గమనించాలి. ఇది ప్యూర్గా పొలిటికల్ గేమ్ అయిపోయింది, దురదృష్టం. అంతవరకు నేను ఒప్పుకుంటాను. ఇక రెండోది, కేటగోరికల్గా నేను ఆన్సర్ చెప్తాను, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ప్రస్తుతానికి నాకు అర్థమైంది అది, భారతీయ జనతా పార్టీకి అర్థమైంది అది. ఏమంటున్నారు చూడండి, సంబంధం లేదంటలేదు, సంబంధం లేదని మీరు కొట్టేయద్దు. రాష్ట్ర రాజధాని ఎక్కడుండాలి అనే అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది, మాకు సంబంధం లేదని మేమల్లా. చాలా జాగ్రత్త చెప్తున్నాను, ఇది మా తీర్మానం కూడా. రెండోది, భారతీయ జనతా పార్టీ యాజ్ ఆఫ్ టుడే ఈజ్ ద ఓన్లీ పార్టీ విచ్ రిజాల్వ్డ్ దట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలి అని రిజాల్వ్ చేసిన ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలుగుదేశం పార్టీ చేసిందా? కాంగ్రెస్ పార్టీ చేసిందా? It's totally you are totally mistaken. I think Samsura garu, I'm sorry, అసెంబ్లీలో ఒక్క నిమిషం సార్, అసెంబ్లీలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వైసీపీ 3 పార్టీలు కలిసి అమరావతిని రాజధానిగా చేస్తూ చట్టం చేశాయి. చట్టమే అయ్యింది, తీర్మానం ఏంటి? ఇంకా పొలిటికల్ తీర్మానం పెద్దదా, అసెంబ్లీలో చేసిన చట్టం పెద్దదా, కేంద్రం చేసిన రాటిఫికేషన్ పెద్దదా, సర్వే ఆఫ్ ఇండియా చేసిన గుర్తింపు పెద్దదా? సింపుల్. నేను అక్కడికి వస్తున్నాను వెంకటకృష్ణ గారు. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిన తర్వాత, చట్టం పెద్దదైతే మనకు డిస్కషన్ ఎందుకు? మన ముగ్గురం పెద్ద కాదు కదా, మన నలుగురు చట్టం కంటే పెద్ద ఏం కాదు కదా. చట్టంలో అంత క్లారిటీ ఉన్నప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. అయినా సరే కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కాబట్టి, ఆ కన్ఫ్యూజన్కి తెరబడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక తీర్మానం చేసింది. ఏమని? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా అనుకున్నాము, అమరావతిని గుర్తించాము, అమరావతిలోనే ఉండాలి అనే కదా తీర్మానం చేశాం. ఇలాంటి కేటగోరికల్ తీర్మానం తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ వరకు చేసిందా? చేస్తే నాకు తెలీదు, చేసిందో లేదో మీరు చెప్పాలి. ఇంతకంటే క్లారిటీ ఏమి ఇవ్వాలో భారతీయ జనతా పార్టీ నాకు అర్థం కావట్లేదు ఆ విషయంలో. నంబర్ టూ ఏంటంటే, ఇప్పుడు అయినప్పటికీ సరే సార్ గంగాధర్ గారు నేను మీరు వెంటనే ఇన్వాల్వ్ అవ్వవసరం లేదు. మీరు చెప్తారు, మీ టైం వస్తుంది, ఇంకా 2 గంటలు డిస్కస్ చేద్దాం. వెంకటకృష్ణ గారు మనకు ఎక్స్ట్రా టైం ఇస్తారు. ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్. వినండి, మీరు 100 క్వశ్చన్లు వేస్తారు, నేను ఇంటరప్ట్ చేయగలను. మీరు 100 మాటలు, ప్రతి మాటకి నేను ఫుల్ స్టాప్ కామాలి. సాంబశివరావు గారు ఇంకొక 5 minutes. ఇది ఎక్కడికి వెళ్ళదు, ఇది 5 minutes కాదు, 25 నిమిషాలు ఇవ్వాలి వెంకటకృష్ణ. లేదు అంతకుముందు మీరు మాట్లాడారు కదా 10 నిమిషాలు. మరి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఏం మాట్లాడలేదు. నేను ఏమంటున్నాను, అమరావతి రాజధానిగా మేము గుర్తించాము, మా పార్టీ వరకు అక్కడే కంటిన్యూ కావాలని మేము తీర్మానం చేసాం. దానికోసం మేము ఫైట్ చేస్తున్నాము. మేము ఫైట్ చేయడానికి మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు అని అంటే, రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టుగా మేము 0.0000001% కాబట్టి మా జనం మీకు కనపడకపోవచ్చు. మీరు 40% ఉన్నారు కదా, మీరు ఎక్కడ కనపడుతున్నారని కూడా ప్రజలు అనుకుంటున్నారు.
మీరెందుకు కనపట్లేదని కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడి నుంచి పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కన్ఫ్యూజన్ ఇంకా బలపరిస్తే మేమైతే రక్షించేవాళ్ళం, మేమైతే రాజధాని కట్టేవాళ్ళం అని అప్పుడు దిగుతారా మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? ఇప్పుడు మీరు ఇక్కడే ఉండాలి, ఇదే రాజధాని, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జనరల్ బాడీని కూర్చోబెట్టి ఒక తీర్మానం చేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో టెంట్ వేసుకుని ఎందుకు కూర్చోట్లేదో చెప్పండి. 40% ఉన్నారు మీకు ఓట్లు అంటున్నారు కదా, చాలా పెద్ద పార్టీ అంటున్నారు కదా, మీకు సంబంధం లేదా? మరి అసలు మీకు సంబంధం లేదా? తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. అన్యాయం ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటంటే, రైతులు అమాయకంగా పాపం వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి మనం సహాయం చేసి వాళ్ళని ఎట్టా ఒడ్డునేద్దామని ఆలోచన చేసినందుకు అది కూడా తప్పు పడుతున్నారు మీరు. రాజధాని ఉండాలని భారతీయ జనతా పార్టీ చెప్పింది, అమరావతిని మేము గుర్తిస్తున్నామని భారతీయ జనతా పార్టీ చెప్పింది. ఇక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది, కనీసం వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేని పరిస్థితులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. వాళ్ళ తరఫున మేము పోరాడతామని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. మీరు ఒక మాట నాకు స్పష్టంగా చెప్పండి సాంబశివరావు గారు, మీరు ఒక మాట నాకు స్పష్టంగా చెప్పండి. ఎక్కడ మాకు సంబంధం లేదని మీకు అర్థమవుతుంది? మీరు ఒక మాట స్పష్టంగా చెప్పండి. మీరు ఇంత చాలా కేటగిరికల్ గా అనలైజ్ చేసి చెప్పారు కాబట్టి సోమవీర్రాజు గారి మాటల్ని మాకు అర్థం కాకపోయినా మీరు అర్థమయ్యే విధంగా చెప్పారు కాబట్టి ఆ అర్థమైన దాంట్లోంచి ఒక చిన్న డౌట్ మాత్రమే, ఇందులో ఇంకేం లేదు. ఇంకా ఇట్స్ వెరీ మచ్ ఇట్ విల్ బి ఎ బిగ్ ఆన్సర్ ఫర్ ఆల్. అదేంటి అంటే, రాజధానితో కూడిన అమరావతిలో ప్లాట్లు ఇమ్మని అడుగుతున్నారా, రాజధానితో సంబంధం లేకుండా ముందు రైతులకు ప్లాట్లు ఇమ్మని అడుగుతున్నారా? సింపుల్ క్వశ్చన్. సార్ ఇది అమరావతి రాజధాని అని అంటూ అమరావతిలో ఉన్న రైతులకి, భాగస్వాములైన రైతులకి న్యాయం చేయండి అంటే ఇంకా దీంట్లో ఇంత విడమర్చి చెప్పేది ఏముంది? ఇంకా దాంట్లో అదే కదా ఆయన చెప్తుంది కూడా. మీరు ఇంకా దాంట్లో ఏం కోరుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏం కోరుకుంటున్నారు? ఇవాళ రైతులకు అక్కడ అన్యాయం జరుగుతుంది, రైతు సమస్యల మీద ఫోకస్ పెట్టండి అని రెండు ప్రభుత్వం అంటే ప్రధాన అధికార పక్షాలు కోరటం కాబట్టి భారతీయ జనతా పార్టీ చేయకూడదు కాబట్టి మీరు ఇంకా జనతా పార్టీ చేయకూడదు అని అడిగారు కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతిలోనే సెక్రటేరియట్, అసెంబ్లీ ఉండాలి. దిస్ ఈస్ పీపుల్స్ విల్, దిస్ ఈస్ పీపుల్స్ విష్. హైకోర్టుకు సంబంధించి కర్నూలులో పెట్టాలి, కానీ అది సాధ్యమా కాదా అనేది సపరేట్ ఇష్యూ. బీజేపీ కూడా ఎప్పటి నుంచో చెబుతుంది కర్నూలులో హైకోర్టు అని. ఎస్, ఐ టూ అంటే మై పర్సనల్ రైట్. వెంకటేష్ గారు దాని మీద కూడా మాట్లాడతాను. కాబట్టి సెక్రటేరియట్ ఉండాలి అమరావతిలోనే. ఎక్కడ ఉండాలి? అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, లేకపోతే లెజిస్లేటివ్ క్యాపిటల్ ముక్కలు చేయడం కుదరదు, అమరావతిలోనే ఉండాలి అనేది ఇక్కడ డిమాండ్. అంతే. మీరేం కోరుకుంటున్నారంటే అది కోరుకుంటున్నారు. రైట్. వెంకటేష్ గారు, అది మీరు కొంతమంది అన్నీ ఒకే చోట ఉండాలని కోరుకుంటున్నారు. కొంతమంది కాదు, అందరూ కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ గతం నుంచి కూడా, నాకు తెలీదు, భారతీయ జనతా పార్టీ మినహా అనుకుందాం పోని, భారతీయ జనతా పార్టీ ఏమందంటే కోర్టుని కర్నూలులో పెట్టడం అనేది న్యాయము, ధర్మము, ఆ ప్రాంతానికి మనం కోర్టు గురించి ఎవరు వద్దంటలేదు, లేదు. ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ అది అయిపోయింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, కోర్టు ఎటు మనం కర్నూలు పంపిస్తున్నాం కాబట్టి కొన్ని ఆఫీసుల్ని, ఎగ్జిక్యూటివ్ని కూడా విశాఖపట్నం అని అంటున్నారు. ఇది మనకి సమ్మతమా కాదా అనేది మీరు అలా సూటిగా అడిగితే, ఇక్కడ నేను చెప్తున్నాను ఏంటి, భారతీయ జనతా పార్టీ వాదన కర్నూలులో హైకోర్టు వెళ్ళాలని, తర్వాత అమరావతిలో రాజధాని ఉండాలని మేము అంటున్నాం. ఇంతవరకే మా చాయిస్. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, కాదు దీన్ని 3 ముక్కలు చేస్తాం మేము, ఉండండి 3 ముక్కలు చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఈ మూడు ముక్కలు అనేదానికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అని చెప్తుంది. లేదు, గంగాధర్ గారు కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకం అని చెప్తున్నారు. మేమేమంటున్నాము, కర్నూలులో హైకోర్టు వెళ్ళటం మాకు సమ్మతం, మా డిమాండ్ అది, మిగతా అంతా ఇక్కడ ఉండాలని మేము అంటున్నాము. అంటున్నారా క్లియర్ గా? కాకపోతే ఆప్షన్స్ ఏంటి మళ్ళీ ఒక్కసారి అడుగుతారా, ఈజ్ ఇట్ క్లియర్? అదే కదా మేమంటుంది. రైట్, ఓకే, దెన్ ఇట్స్ క్లియర్. కానీ అది ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ హార్స్ మౌత్ నుంచి ఆ మాట రావాలి. ఆ మాట వచ్చినప్పుడు ఎవ్రీవన్
దాన్ని ఏముంది? గా తీసుకుంటారు. నేను చెప్తాను చూడండి, అది కాదు వెంకటకృష్ణ గారు మా సోమవీర్రాజు గారు మా అధ్యక్షులు వారు ఏమన్నారంటే, గతంలో ఆయన సింగపూర్ కడతానన్నాడు, ఇప్పుడు ఈయన 3 రాజధానులు కడతానంటున్నాడు, దాని సంగతి చూద్దాం అన్నారు. అంటే 3 రాజధానులకు మేము సమ్మతమని కాదు. దాంట్లో మా డిమాండ్స్ మేము చెప్పాం. మేము చిన్న పార్టీ, మీ డిమాండ్స్ మీరు చెప్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ డిమాండ్స్ వైఎస్ఆర్ చెప్తున్నారు. సార్ ఇక్కడ దీన్ని మనం ఒక లీగల్ గా విషయంలో చూద్దామా, మాత్రం నేను పొలిటికల్ గా విభేదిస్తాను చూద్దామా? సార్. నేను ఒక విషయంలో విభేదిస్తాను. మీరు అంటే నేనంటే యాజ్ ఎ నాట్ అన్ ఇండివిజువల్, ఒక విషయంలో ఏంటంటే చిన్న పార్టీ పెద్ద పార్టీ అంటూ ఉండదండి. అసోంలో ఉనికి లేని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్. మరి మీరు అదే కదా అన్నగా అది కాదు ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు మీరు రాజకీయంగా అలాగే అంటారండి. మీరు రాజకీయ పార్టీలు అలా నేను రాజకీయంగా అలాగే అంటారా? మీరు మీ పార్టీని నేను రాజకీయంగానే మాట్లాడాలి కదండి. మీరు మీ పార్టీని అలా తక్కువ చేసుకోకుండా డెఫినెట్ గా నేను ఆయన మాట్లాడిన వ్యంగ్యానికి నేను మాట్లాడుతున్నాను. మేము అంత చిన్న పార్టీ అయినా కానీ కేటగోరికల్ గా క్లియర్ గా ఏం కావాలో మేము చెప్పగలుగుతున్నాం. రైతులకు న్యాయం చేయలేదు ఇవాళ అవుతూ రైతులకు ఏం చేయాలో చెప్పకుండా దానికి దీనికి ముడేసి 3 వద్దు 2 వద్దు 1 వద్దు భారతీయ జనతా పార్టీ కేంద్రం చూసుకోవాలి. దయచేసి ఇక్కడ కూర్చున్న ముగ్గురు కూడా, ఎలా కుదురుద్దండి, ఈ ప్యానెల్లో కూర్చున్న ముగ్గురు కూడా మీరు ముడులు వేసేవాళ్ళు కాదండి, ముడులు విప్పాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మీరు ముగ్గురు. మీ 3 పార్టీలు ముడులు వేసింది వేరే వాళ్ళు. ఆ వేసిన ముడులని ఆ ముడులు ఎవరు ఇప్పుతారు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పే సత్తా మీకు మాత్రమే ఉందని ప్రజలు అంటున్నారు. మీరు మా వైపు ఎందుకు చూస్తున్నారని మీరు అంటున్నారు. ఇక్కడ చిన్న పార్టీ పెద్ద పార్టీ కాకుండా ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్నారు. కాబట్టి వీటిని అడ్రస్ చేసి నిజంగానే ప్రత్యామ్నాయంగా ఎదగండి, ఆంధ్రప్రదేశ్ని పాలించండి అని ప్రజలు అంటున్నారు. దట్ ఈస్ ద ఇష్యూ ఇక్కడ. రైట్. గంగాధర్ గారు ఇక్కడ హైకోర్టు విషయంలో ఎవరికి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది ఇంకా అయిపోయింది, చాలాసేపు అయింది, నాకు టైం ఇవ్వండి దయచేసి. గంగాధర్ గారు విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఒక 2 minutes మాత్రమే తీసుకోండి, ఎందుకంటే 9 o'clock బులెటిన్ ఉంది నాకు. హైకోర్టు విషయంలో బీజేపీ ఇట్ ఈస్ క్లియర్, హైకోర్టు కర్నూలులో పెట్టాలి అని. అప్పుడు ఈ మిగతా విషయాలు రాలేదు తెర మీదకి. కానీ వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే, వారు కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పుడే రాష్ట్రపతి గారికి వీళ్ళు గవర్నమెంట్ పంపించడము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించడము, అసెంబ్లీలో తీర్మానం చేయడము, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు వచ్చి శంకుస్థాపన చేయడము హైకోర్టుకి, అప్పుడే హైకోర్టును అక్కడ తరలించడం, ఇవన్నీ వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగాయి. వాళ్ళకు తెలియకుండా కళ్ళకు గంతలు కట్టి లేకపోతే బుల్లో చేసి ఎవరు చేయలే. వారి ప్రభుత్వమే చేసింది, వారి ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే, ఎందుకంటే జాయింట్ ప్రభుత్వం కదా అది. కాబట్టి హైకోర్టు విషయంలో పార్టీగా కావాలని చెప్పినా చేస్తున్నప్పుడు వీళ్ళేం చేయలే, వీళ్ళు కలిసి చేశారు. దట్ ఈస్ ద ఇష్యూ. కాబట్టి ఇక్కడ బీజేపీయే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్నప్పుడు వీటిని అడ్రస్ చేయాలి కదా అనేదే పాయింట్. గంగాధర్ గారు ప్లీజ్ గో హెడ్. సాంబశివరావు గారు అడిగిన ఒక ప్రశ్న దగ్గర నుంచి మొదలెడతాను. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందని. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తీర్మానం చేసింది. 3 ముక్కలాట మొదలైన తర్వాత కూడా తీర్మానం చేసింది. మేము ఈ మూడు రాజధానుల వ్యవహారం మొదలైన తర్వాత కూడా మేము చేసిన తీర్మానం ఏంటంటే, కర్నూలులో హైకోర్టు ఉండాలి. అది శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం, చారిత్రక నిర్ణయం ప్రకారం అక్కడ హైకోర్టు ఉండాలి. పొలిటికల్ క్యాపిటల్ ని డివైడ్ చేయొద్దు, 3 ముక్కలాట ఆడొద్దు. ఎక్కడైతే రాజధాని నువ్వు కూడా ఒప్పుకున్నావు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నాడు, కాబట్టి అది కొనసాగాలని చెప్పి తీర్మానం చేశాము. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు హార్స్ మౌత్ నుంచి రావాలని అన్నారు కదా. హార్స్ మౌత్ కాదు, అది హైడ్రా హెడెడ్ ఆర్గనైజేషన్. ఒక్కొక్క తల ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటుంది, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. నిజానికి అసంబద్ధ అంశాలని పక్కన పెట్టి అభివృద్ధి మీద కేంద్రీకరిస్తామంటున్నారు, కానీ అసంబద్ధ అంశాలని మాత్రమే తీసుకొని ప్రజల్లో వెళ్ళిపోయి ప్రజల్ని డివైడ్ చేసి సీట్లు తెచ్చుకోవాలనేటువంటి వ్యూహం ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. దానికి అభివృద్ధితో సంబంధం లేదు. వారు చెప్తున్నటువంటి అభివృద్ధి మేమేదో కేంద్రంలో ఇచ్చినటువంటి ఇక్కడ వాళ్ళ పేర్లు పెట్టుకుని వేసుకుంటున్నారు కాబట్టి మేము అది ప్రచారం చేస్తారంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించినంత వరకు
ప్రత్యేక హోదాతో సంబంధం ఉంటుంది, విభజన చట్టంలో హామీల్ని నెరవేర్చడంతో సంబంధం ఉంటుంది, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ తో సంబంధం ఉంటుంది, రాజధాని అంశంతో కూడా సంబంధం ఉంటుంది ఖచ్చితంగా. ఆ దాంతో సంబంధం లేని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం, మిగతా వేరే అంశాలు ఏమి లేవు. వీటన్నిటిని కూడా సంబంధం లేదని చెప్తూ, వీటన్నిటిని పక్కన పెట్టండి అని చెప్తూ, మిగతా వేరే విషయాలన్నీ ఏమున్నాయి? ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఏం చెప్పినా చాలా క్లియర్ గా కేటగారికల్ గా రిజెక్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో, క్రిటికల్ గా రిజెక్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో, ఖండించేటటువంటి పరిస్థితుల్లో, సీరియస్ గా దాన్ని అపోజ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైసీపీ కానీ టీడీపీ కానీ లేవు రాష్ట్రంలో. ఇది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. దీన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఒక అనిశ్చిత పరిస్థితి క్రియేట్ చేసి ఇక్కడ వాళ్ళు పెరగాలని చూస్తున్నారు. వాళ్ళ పార్టీని అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నారు, రాష్ట్రాన్ని కాదు, పార్టీని అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నారు, వాళ్ళ ఓటు బ్యాంక్ ని అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నారు. అది జరగని పని. ఎందుకంటే ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు, ఈ 6 సంవత్సరాల నుంచి ప్రజల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ప్రజలు ప్రతిరోజు చూస్తున్నారు, ప్రజలు స్వయంగా అనుభవిస్తున్నారు. రైట్. కాబట్టి ఇది ప్రజలు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ధోరణి. రాజేంద్ర ప్రసాద్ గారు, బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎలా ఎదగాలనుకుంటోంది? సోము వీర్రాజు గారు చెప్పిన ఫార్ములా ఎంతవరకు సాధ్యమవుతుంది, అసలు విషయాల్ని వదిలేసి అనే దాని మీద సాంబశివరావు గారు చాలా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేశారు. చెప్పారా లేదా అనేది ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ దీన్ని బట్టి అర్థమై ఉంటుంది. ప్రసాద్ గారు, మీకు క్లారిటీ వచ్చిందా? బ్రీఫ్గా ప్లీజ్, 1 minute. ప్రసాద్ గారు. అవును అవును మనకి వెంకటకృష్ణ గారు పాపం మా సోదరులు సాంసరారు నిజంగా సైంటిస్టు, మంచి ఇంటలెక్చువల్, బాగా మాట్లాడతారు, బాగా విషయ పరిజ్ఞానం ఉంది ఆయన. నిజంగా ఆయన ఈరోజు మాట్లాడడానికి ఎంత ఇబ్బంది పడ్డారో బీజేపీ పరిస్థితికి నిదర్శనం అది. ఏమి ఇబ్బంది లేదన్నా, అర్థం చేసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు. వెంకటకృష్ణ గారు చక్కగా చెప్పాడు, గంగాధర్ గారు చెప్పారు. ఏమని చెప్పారంటే, మీరు బాధ్యత తీసుకోకుండా మీరు కాడి కింద పడేస్తే మేము బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోకుండా కాడి కింద పడేస్తే బీజేపీ తీసుకుంటాము, మేము ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్తున్నాం. దీంట్లో ఏం అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. ఉపయోగం ఏమిటి? సాంసరారు ఒక్క నిమిషం ఆగన్నా, నాకు ఆడియో టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ఆయన చెప్పనివ్వండి. సాంసరావు గారు ప్లీజ్, రైతులకి నేను మాట్లాడుతుంటే ప్లీజ్ సార్, టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ఆయన మాట్లాడినివ్వండి. నాకు బులెటిన్ 9 PM ప్రైమ్ టైం కదా. ఒకసారి ప్రసాద్ గారు చెప్పండి. వెంకటకృష్ణ గారు మాట్లాడినా ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు మీరు మంచి విషయం చెప్పారు. అరే అక్కడ మీరు శ్మశానం చేసి ఎడారి చేసి అక్కడ ఏంటి రాళ్ళు వేయలేదు, ప్లాట్లు ఇవ్వలేదు, అది అవాస్తవం. అక్కడ ఆల్రెడీ మొత్తం అందరికి ప్లాట్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసాం. కొందరు అమ్మకాలు కొనుగోళ్లు కూడా జరిగినాయి. కేవలం 2239 ప్లాట్లే కేటాయించాలి. అది కూడా గన్నవరం వాళ్ళతో కలిపి. గన్నవరం ఎయిర్పోర్ట్ లో పొలాలు పోయిన వాళ్ళకి కొందరికి అక్కడ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వాళ్ళు అడిగితే వాళ్ళతో కలిపి 2200 చిల్లరకే ఇవ్వాలి. అయినా ఇప్పుడు రాళ్ళేసి ఇస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్తుంది, లేకపోతే బీజేపీ ఇవ్వమని డిమాండ్ చేస్తారు. ఏంటి డ్రామాలేంటి? వీకే గారు మీరు క్లియర్ గా చెప్పారు. అదేంటి ఆ శ్మశానంలో ఎడారిలో ఏం చేసుకుంటారు రాజధాని లేకుండా? రాజధాని ఉండి యాక్టివిటీ నడిస్తేనే కదా ఆ ప్లాట్ కానీ. మీరు కనుక కట్టాల్సింది అక్కడ కట్టేసి ఉంటే, కనీసం డెవలప్ చేసి ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ఉపయోగపడాయని చెప్తున్నామండి. మీరు ఏమీ చేయలేదు కాబట్టి ఎడారిలాగా ఉంది. 5 సంవత్సరాల్లో మీరు ఏమీ చేయలేదు కాబట్టి ఎడారిగా ఉంది. మీరు ఫెయిల్ అయ్యారనేది మీరు ఒప్పుకోండి. ఒకటైతే వాస్తవం, ఓవరాల్ గా ఒకటైతే వాస్తవం, అక్కడ రాజధాని పట్టాలు రైతులకు ఇమీడియట్ గా ప్లాట్లు కేటాయించాలనే డిమాండ్ వెరీ రీజనబుల్ డిమాండ్, నో డౌట్. ఎవరు సోము వీర్రాజు గారు చేసిన డిమాండ్
చాలా కేటగారికల్ డిమాండ్ అది. రైతులకు ఇంకా పట్టాలు ఇవ్వకపోవడం, ఇంకా ప్లాట్ కేటాయించకపోవడం ఏంటి, ఇన్ని రోజులైనా కూడా వాళ్ళు భూములు ఇచ్చి, అది పెద్ద లోపం. ఇప్పుడు ఇమీడియట్గా అది ఇవ్వండి అంటే రాజధాని ఉంటే వాళ్ళకి ప్లాట్లు వాల్యూ ఉంటుంది, లేకపోతే ఆవు భూముల్లో ఇళ్ల స్థలాల కింద ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇక్కడ ప్లాట్లకి పెద్ద తేడా ఏమి ఉండదు, సేమ్, బోత్ ఆర్ సేమ్. కాబట్టి రాజధాని అంటే నిన్న హైకోర్టు అనేది ఓకే, అది లేటర్ కోర్స్, కానీ సెక్రటేరియట్, అసెంబ్లీ, క్వార్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడే కడుతూ అదే రాజధాని అని చేస్తూ అక్కడ ప్లాట్లు ఇవ్వాలి, సోమవీర్రాజు గారు డిమాండ్ చేసినట్టుగా ఇవ్వాలి. ఇక 7,000 కోట్ల 9,000 కోట్ల అందులో ఎంత ఖర్చు చేశారు, ఎంత అవినీతి జరిగింది, ఎస్ విచారణ జరిపించాల్సిందే. ఏ పార్టీ చేసినా ఎవరు చేసినా విచారణ జరిగితే జరగాలి, దాన్ని ఎవరు తప్పుపట్టడానికి అవకాశం లేదు. కాకపోతే క్యాపిటల్ ఈజ్ మెయిన్ సెంట్రిక్ పాయింట్ అయినప్పుడు దాన్ని ఒక్కదాన్ని వదిలేసి మిగతా అన్నీ మాట్లాడడం అనేది ఎలాగా ప్రజామోదం పొందుతుంది, లేక రాజధాని అనేది అక్కడే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఇంకా దాని గురించి పదే పదే చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా తెలియదు. పార్టీ పరంగా సాంబశివరావు గారు చెప్పింది అదే ఉంది. ఎన్నిసార్లు చెప్తారు, ఆల్రెడీ మేము చెప్పాం కదా, తీర్మానంగా చేశాం కదా, తీర్మానానికే పార్టీ కట్టుబడి ఉందనేది వారు చెప్పిన మాటలను బట్టి అర్థమైంది. కానీ చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే అధ్యక్షులు మారారు కాబట్టి తీర్మానం కూడా మారుతుందనేది కొంతమంది అనుమానం. దాని మీద వీర్రాజు గారు ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు, ఇస్తారేమో ముందు మొన్నే కదా అధ్యక్షులు అయింది. సో అది ఓవరాల్గా ఇవాళ డిబేట్ యొక్క సారాంశం. సాంబశివరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రాయం ప్రసాద్ గారు అండ్ గంగాధర్ గారు అండ్ చర్చలో ఇందాక పాల్గొన్న గఫూర్ గారు, రేవంత్ రెడ్డి గారు అండ్ సత్యమూర్తి గారు బీజేపీ నుంచి, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి వినాయక చవితి